దుబాయ్లో మార్చ్ ఏప్రిల్ ఫ్రీ యాక్టివిటీస్ అయితే చాలానే పెట్టారు. అందులో ఒక యాక్టివిటీకి వెళ్దామని చెప్పేసి మేమైతే రెడీ అవుతున్నాం. ఏంటి స్క్రీన్ మీద యాక్టివిటీ అని చెప్పింది, డ్రెస్సులు అయితే కనబడుతున్నాయని చూస్తున్నారా? మీకు ఇక్కడ కలర్స్ ఏమేమి కనిపిస్తున్నాయి ఏంటి అన్నది కామెంట్స్లో షేర్ చేయండి, మీకే అర్థమైపోతుంది. హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్. హాయ్ అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మాకైతే గుడ్ మార్నింగ్, టైం అయితే 6:50 అయ్యింది. బిల్డింగ్స్కి ఎప్పుడు గ్రీన్ కలర్ క్లాతే ఎందుకు వేస్తారు, వేరే కలర్ క్లాత్ ఎందుకు వేయరు? మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. మేమైతే మా ఇంటి దగ్గర బస్సు ఎక్కేసి గార్డెన్స్ మెట్రోలో దిగిపోయాం. గార్డెన్స్ మెట్రో నుంచి బిజినెస్ వేలో దిగాము. బిజినెస్ వేలో నుంచి మళ్ళీ F41 బస్సు ఎక్కాము. F41 బస్సు ఎక్కి ఇక్కడ ఏదో బూర్జ్ వ్యూ దగ్గర అయితే దిగాము. సో మెట్రో దగ్గర నుంచి మళ్ళీ బస్సు ఎక్కి మళ్ళీ ఆ దుబాయ్ మాల్ దగ్గర దిగాము. 8:35కి అయితే దిగాము. తీరా 8:35కి సంకలు గుర్తుకుని వెళ్ళిపోయాము. మేమే ముందు వెళ్ళిపోయామనేసి. ఇంతకీ ఎక్కడికి వెళ్ళాము ఏంటి అన్నది ఫుల్ వీడియోలో అయితే చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు కృతికా పర్వేష్ దుబాయ్ వ్లాగ్స్. మనం బయటకు ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకున్నప్పుడు ముందు రోజే ఏం డ్రెస్సెస్ వేసుకోవాలి ఏంటి అన్నది హడావిడి అది లేకుండా రెడీ చేసి పెట్టుకుంటాం కదా. సో మేము కూడా దుబాయ్లో ఫ్రీ ఈవెంట్ అయితే రెసిడెంట్స్కి అలాగే విజిటర్స్కి ఉన్నదని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళాలని చెప్పేసి ఇలాగా రెడీ చేసి అయితే పెట్టుకున్నాము. ఆ ఈవెంట్కి వచ్చేసి మనకి UAE ఫ్లాగ్ కలర్స్ అట్లీస్ట్ 3 అయితే ఉండాలి అని చెప్పేసి అన్నారు. అవి డ్రెస్సెస్ రూపంలో అన్నా ఉండొచ్చు, యాక్సెసరీస్ రూపంలో అన్నా ఉండొచ్చు అని చెప్పేసి అన్నారు. ఏ ఈవెంట్ అన్నది చూసేద్దరు కానీ వీడియోలో. హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్. హాయ్ అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మాకైతే గుడ్ మార్నింగ్, టైం అయితే 6:50 అయ్యింది. మేమైతే ఈరోజు దుబాయ్ మాల్లో ఉన్న హౌస్ ఆఫ్ హైప్కి వెళ్తున్నాం. బిల్డింగ్స్కి ఎప్పుడు గ్రీన్ కలర్ క్లాతే ఎందుకు వేస్తారు, వేరే కలర్ క్లాత్ ఎందుకు వేయరు? మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. మేమైతే బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నాము. సో మా బస్ రావడానికి ఇంకా టైం ఉన్నది. మొత్తం ఎంతసేపు జర్నీ పడుతుంది మనకి ఇక్కడ నుంచి దుబాయ్ మాల్కి? మన ఇంటి నుంచి 1.5 అవర్ పడుతుంది. సో అదనమాట. బస్ ఎక్కేసి మేమైతే గార్డెన్స్ మెట్రో దగ్గర దిగాము. అక్కడి నుంచి దుబాయ్ మాల్కి అయితే వెళ్ళాలి. సో దుబాయ్లో నోవెల్ కార్డ్ ఎలా యూజ్ చేయాలి, ఎలా రీఛార్జ్ చేసుకోవాలి అన్నది నేను ఆల్రెడీ మన వీడియోస్లో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి విజిట్ చేసి చూడొచ్చు. దుబాయ్ కొత్తగా వచ్చిన వాళ్ళకైతే ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది, నోవెల్ కార్డ్ ఎలా రీఛార్జ్ చేయాలి ఏంటి అన్నది. సో తప్పకుండా ఒకసారి విజిట్ చేసి అయితే చూసేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే కనుక మీరందరూ మన వీడియోస్ ఏ ఊరు నుంచి చూస్తున్నారు, అలాగే మీ అందరికీ మన వీడియోస్ నచ్చుతున్నాయా లేదా అన్నది కూడా కామెంట్ చేయండి. మేమైతే మా ఇంటి దగ్గర బస్సు ఎక్కేసి గార్డెన్స్ మెట్రోలో దిగిపోయాం. గార్డెన్స్ మెట్రో నుంచి బిజినెస్ వేలో దిగాము. బిజినెస్ వేలో నుంచి మళ్ళీ F41 బస్సు ఎక్కాము. F41 బస్సు ఎక్కి ఇక్కడ ఏదో బూర్జ్ వ్యూ దగ్గర అయితే దిగాము. సో వర్షం అయితే పడుతుంది, బాగా చల్లగా ఉంది వాతావరణం, బట్ వర్షం పడుతుంది. దుబాయ్లో ఈరోజు మార్చ్ 21న 40% ట్రైన్ అన్నారు. చూడండి వర్షం, పైన మబ్బులు. అమ్మో, గ్రీన్ వచ్చేసింది. గ్రీన్ వచ్చినప్పుడు మనల్ని ఎవరో ఆపరు, దజ్జాగా నడుచుకుని వెళ్ళిపోవచ్చు. హలో, స్మైల్. హౌస్ ఆఫ్ హైప్ దగ్గరికి రీచ్ అయిపోయాం. హౌస్ ఆఫ్ హైప్ దుబాయ్ మాల్లో ఉన్నది. ఇప్పుడు చూడాలి. ఫస్ట్ 50 మెంబర్స్కి ఫ్రీ. మరి మేము ఏ నెంబర్లో ఉంటామో ఏంటో. హౌస్ ఆఫ్ హైప్కి వెళ్ళటానికి నైట్ అన్ని డ్రెస్సులు అవి రెడీ చేసుకున్నాం. చూసారు కదా, మార్నింగే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి బస్సులు మెట్రోలు, వామ్మో మరి అయితే తొందరగా వచ్చేసామన్నమాట. ఫస్ట్ 50 మెంబర్స్కి ఎంట్రీ ఉంటుందని చెప్పేసి అన్నారని మేమైతే చూసారు కదా అక్కడ ఆల్మోస్ట్ 8:35 8:40 కల్లా వెళ్ళాము. బట్ క్రౌడ్ చూస్తే 50 మెంబర్స్ ఫుల్ అయిపోయారంట. ఇంతకీ వీళ్ళందరూ ఎప్పుడు వచ్చారు ఏంటి అని అడిగితే ఎర్లీ మార్నింగ్ 4:30 5 o'clockకే వచ్చేసారంట.
చూసారు కదా, అలా ఉంటుంది. చాలామంది అబుదాబీ నుంచి కూడా వచ్చారంట. సో ఈసారికి మాకు లెక్క లేదులే అని చెప్పేసి అనుకుంటున్నాము. మళ్ళీ ఏప్రిల్ 15th వరకు ఉంటుంది. సో ఈసారి ట్రై చేయాలి, ఈసారన్నా దొరుకుతుందా లేదా అన్నది చూసేయాలి. హౌస్ ఆఫ్ హైప్కి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కనుక ఏప్రిల్ 15th వరకు వాళ్ళు ఫస్ట్ 50 మెంబర్స్ ఎవరైతే యూఏఈ ఫ్లాగ్ కలర్ డ్రెస్సెస్ అట్లీస్ట్ 3 కలర్స్ వేసుకున్నారో వాళ్ళకైతే ఫ్రీ ఎంట్రీ ఇస్తున్నారు. సో మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే కనుక ట్రై చేయండి. మేము వచ్చే టైంకి షాపింగ్ మాల్స్ కూడా ఓపెన్ చేయలేదు దుబాయ్లో. చూడండి, మేము హౌస్ ఆఫ్ హైప్కి వెళ్దాం అనుకున్నాము, మాకన్నా ముందే వచ్చేసారట. మేము వచ్చాం కదా, మేము వచ్చిన టైం కన్నా ముందే చాలామంది వచ్చేసారంట. 4:40, 5 o'clockకి వచ్చేసి ఇక్కడ కూర్చున్నారంట దుబాయ్ మాల్లో. మేము వెళ్ళేటప్పటికి 50 మెంబర్స్ది అయితే అయిపోయింది. ఇంకా దుబాయ్ మాల్లో అటు ఇటు అయితే నేను నడుస్తున్నాం. అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. మేము ఇంటి దగ్గర తొందరగా బయలుదేరినా కానీ మనకన్నా తొందరగా ఉన్నారు జనాలు. ఈ ఫ్లవర్ వేస్ చూడండి, బటర్ఫ్లై ఆర్చిడ్ వేజ్ అంట, 3,924. ఇది చూడండి 4,845 దిరంలంట. ఈ ఫ్లవర్ వేస్ చూడండి, మీకు ఏమనిపిస్తుందో చెప్పండి చూసి. 6,122 దిరంలు. వామ్మో, ఏమున్నాయో ఫ్లవర్ వాజుల రేట్లు. ఇంకా అంత కష్టపడి అయితే వెళ్ళాం కదా, మళ్ళీ వెంటనే ఇంటికి ఏం వెళ్ళిపోతాం చెప్పండి. అందుకని చెప్పేసి దుబాయ్ మాల్లో అయితే కాసేపు తిరిగాము. ఇది వచ్చేసి ఐస్ రింక్ దుబాయ్ మాల్లో అయితే ఉంటుంది. దుబాయ్ మాల్లో మనం ఫొటోస్ అవి తీసుకోవడానికి చాలా చాలా ప్లేసెస్ ఉంటాయి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఈ ప్లేస్ అని కూడా చెప్పచ్చు. ఇక్కడ చాలామంది అయితే ఫొటోస్ వీడియోస్ని క్యాప్చర్ చేసుకుంటారు. వెళ్ళండి. లక్కీ లక్కీ కృతిక ఇలా చూడు. రా. కాసేపట్లోనే వర్షం అయితే తగ్గిపోయింది. ఇందాక చూసారు కదా, వర్షం వచ్చినప్పుడు బుర్జ్ ఖలీఫా కవర్ అయిపోయింది మొత్తం మబ్బులతో. బుర్జ్ ఖలీఫా ఇందాక వర్షం వచ్చింది కదా, వెంటనే క్లీనింగ్ అయితే చేసేస్తున్నారు. బుర్జ్ ఖలీఫా వ్యూ, అలాగే బుర్జ్ ఖలీఫా దగ్గర హార్ట్ అది పెట్టున్నది. మేమైతే చైనా కోట్ ఉంది కదా, అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తే అవైతే వచ్చినాయి మాట. బాగున్నది చూడండి. దుబాయ్లో వర్షం పడిన వెంటనే క్లీనింగ్ అయితే చేసేస్తున్నారు. మనకి రీసెంట్గానే కదా రంజాన్ అయింది. సో రంజాన్ డెకరేటివ్ ఐటమ్స్ కూడా అయితే ఉన్నాయి. మేము మార్నింగే స్టార్ట్ అయిపోయాం కదా, బ్రేక్ఫాస్ట్ అది చేయలేదన్నమాట. మనకి దుబాయ్ మాల్లో తినాలంటే కాస్ట్లీగా ఉంటాయి. సో అక్కడికి మేము వెళ్ళిన టైంకి మెక్డానల్డ్స్ అయితే ఓపెన్ చేశారు. సో ఇంకా మేము మెక్డానల్డ్స్ దగ్గరికి అయితే వెళ్ళాము. జిల్లియా దాని పేరు, సీ పెడితే చిల్లీ అవుతుంది. మా వాళ్ళు దుబాయ్ మాల్లో మెక్డానల్డ్స్ ఎక్కడున్నదో వెతికేస్తున్నారు. మెక్డానల్డ్స్ ఎక్కడున్నదా అని వెతుకుతున్నారు మా వాళ్ళు. దుబాయ్ మాల్లో నడక ఎక్కువ. వాకింగ్ పీకానో, ఇందులో డేట్స్ బాగుంటాయి. ఈద్ ముబారక్. దుబాయ్ మాల్కి మేము ఎప్పుడు ఈవినింగ్ టైము నైట్ టైము వెళ్తాము. అప్పుడైతే జనాలతో రష్గా ఉంటుంది. ఇది చూడండి 1864లో ఓపెన్ చేశారంట. మేము వెళ్ళింది ఇప్పుడు మార్నింగ్ కదా, చాలా ఖాళీగా పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉన్నది.
పొద్దున్నే కదా ఫుడ్ కోర్ట్ ఎంత ఖాళీగా ఉన్నదో. దుబాయ్ మాల్ అంటేనే నడక నడక నడక. ఏమైంది? వచ్చేసింది. మెక్డానల్డ్స్లో వచ్చిన టిష్యూలు పంచుతున్న లక్కీ. వేడి 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 వేడి. చికెన్ ఎలాగైనా చికెనే కదా, కాలిపోతున్నా సరే ఊదుకుంటూ తింటాము. మీలో ఎంతమంది చికెన్ లవర్స్ ఉన్నారో కామెంట్లో కామెంట్ చేయండి. హౌస్ ఆఫ్ హైప్కి వెళ్దామని చెప్పేసి చాలా అనుకున్నాము, బట్ అవ్వలేదు. సో చూద్దాం, ఏప్రిల్ 15th వరకు ఎక్స్టెండ్ చేశారు కదా, ఈ మధ్యలో 50 మెంబర్స్లో మనం కూడా ఒక మెంబర్ అవుతామేమో అన్నది వేచి చూద్దాం. బయట వర్షం పడుతుందా? వర్షం పడి ఆగిపోయింది. వర్షం పడినప్పుడు ఏంటి, తరుణ్ మూవీలో ఏదో డైలాగ్ ఉంటుంది, వర్షం పడేటప్పుడు పచ్చిమిరపకాయ బజ్జీ ఎవరైనా తింటారు, కానీ వర్షం పడేటప్పుడు ఐస్ క్రీమ్ తినేవాళ్ళే ఏం ఫెల్లో ఏంటో నాకు తెలుసు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. దుబాయ్లో యుద్ధాలు 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 అంటున్నారు. ఇలా చూడండి, మెట్రోస్లో ఎక్కడ ఖాళీ లేదు. పొద్దున్నే 5:30కి అలారం పెట్టుకుని 6 గంటలకు లేచి రెడీ అయ్యి ఆ ఇంటి దగ్గర నుంచి బస్సు ఎక్కి మళ్ళీ మెట్రో దగ్గరికి వచ్చి మెట్రో దగ్గర నుంచి మళ్ళీ బస్సు ఎక్కి మళ్ళీ ఆ దుబాయ్ మాల్ దగ్గర దిగాము. 8:35కి అయితే దిగాము. తీరా 8:35కి సంకలు గుర్తుకుని వెళ్ళిపోయాము. మేమే ముందు వెళ్ళిపోయామనేసి. మాకన్నా గొప్పోళ్ళు 4:40కి 5 o'clockకే వచ్చేసారంట. మమ్మల్ని ఫస్ట్ 50 మెంబర్స్కి ఫ్రీ అని చెప్పేసి అన్నారు. సో 50 మెంబర్స్లో కనీసం మేము 51 కూడా కాదు, మొత్తానికి కష్టపడి వెళ్ళాం కదా అని చెప్పేసి ఖాళీగా తిరుగుతూ ఉండటం అని చెప్పేసి దుబాయ్ మాల్ ఫౌంటైన్ అది ఉంటుంది కదా, అక్కడికి అలా తిరిగేసి వచ్చేసాము. సో అనుకున్నదొకటి అయినదొకటి, ఫాస్ట్గా అనుకున్నదొకటి. రోడ్లు క్లీన్ చేస్తుంది. దుబాయ్ మోస్ట్లీ చాలా నీట్గా ఉంటుంది. చూడండి రోడ్లు ఎలా క్లీన్ చేస్తుందో. మార్నింగ్ కూడా సరిగ్గా బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా, సో ఇంటి దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయి చికెన్ నూడిల్స్ అలాగే చికెన్ దమ్ బిర్యానీ, హైదరాబాదీ దమ్ బిర్యానీ అయితే తీసేసుకున్నాము. మళ్ళీ ఫ్యూచర్లో ఖచ్చితంగా హౌస్ ఆఫ్ హైప్కి అయితే వెళ్ళాలి అని అనుకుంటున్నాను. సో చూసారు కదా, ఇక్కడ వరకు వీడియో చూసారంటే లైక్ ఇవ్వటం మర్చిపోకండి. మీరు ఇంకా దుబాయ్ వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్. స్టే సేఫ్, స్టే హెల్తీ, బాయ్.